వల్లి కోసమే నేను అప్పు చేశాను అంటూ నిజాన్ని బయటపెట్టిన చందు షాక్లో వల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ధీరజ్నైతే ఎందుకు నా అకౌంట్లో నుంచి నువ్వు డబ్బులు తీసావో, నువ్వు డబ్బులు తీసినందుకు నేను దొంగతనం చేశానని అనడం లేదు, కానీ నా కొడుకుకి 1,00,000 రూపాయలు కూడా నన్ను అడగకుండా తీసేంత అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను, చెప్పరా చెప్పు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అయితే రామరాజుని అడ్డుకుంటుంది. ఇక రామరాజుని అడ్డుకునేసరికి అప్పుడే ఇక వల్లి అయితే, అయ్యో ఏంటి ప్రేమ నువ్వు, తప్పు చేసింది నీ భర్త అయితే మావయ్య గారు ఏదో తప్పు చేస్తున్నట్టు, అన్యాయంగా నీ భర్త మీద చెయ్యి చేసుకుంటున్నట్టు నువ్వెందుకు మావయ్య గారు చెయ్యి పట్టుకొని అడ్డుపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే, అయినా 1,00,000 రూపాయలు తీయాల్సిన అవసరం ఏముంది, నువ్వు అయినింటి పిల్లవు కదా, అందుకే నీకు అవి కొనాలి ఇవి కొనాలి అంటూ చేతిలో డబ్బులు లేక ఆ డెలివరీ చేసినంత మాత్రాన నీ ఖర్చులకి డబ్బులు సరిపోక, నిన్ను చదివించడానికి డబ్బులు లేక ఇలా దొంగతనం చేయాల్సి వచ్చినట్టుంది ధీరజ్ మరిది గారికి అని వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ అయితే, ఇక ఆపక్క చాలు, ఇప్పటి వరకు నువ్వు అనిన మాటలు చాలు మావయ్య, అసలు ఈయన ఆ డబ్బులు వాడుకుంది నా జల్సాల కోసమో, నాకు షికార్లు తిప్పి నాకు అన్నీ కొనడానికో కాదు, చందు బావగారికి ఆయన ఆ డబ్బు ఇచ్చారు, చందు బావగారే ఆయన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నారు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి షాక్ అయిపోతూ, అంటే అప్పుడు అప్పు తీర్చడానికి వాళ్ళ తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఈ విషయం తెలియక నేను కూడా ఏదో పెద్ద గొడవ చేసేద్దాము, రాద్ధాంతం చేసేద్దాము అనుకున్నాను, ఇప్పుడు చివరికి ఇది నా మెడకే చుట్టుకునేటట్టుంది, ఇప్పుడు అన్ని నిజాలు బయటికి వచ్చేటట్టున్నాయి, ఆ 10 లక్షల గొడవ అయిపోయిందనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక వల్లి అలా టెన్షన్ పడుతూ ఉంటే, కావాల్సి ఉంటే చందు బావగారిని ఫోన్ చేసి అడగండి మావయ్య, చందు బావగారే డబ్బులు తీసుకున్నారు, ఈ విషయం సాగర్ బావగారికి కూడా తెలుసు అని అనగానే అప్పుడే ఇక సాగర్ అయితే మౌనంగా ఉండి అలా షాక్ అయిపోతూ ఉంటాడు. రే నడుపోడా, ప్రేమ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అవునన్నా, అన్నయ్యకి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని తీర్చడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు, నేను కూడా నిన్ను అడిగే డబ్బులు తీసుకోవాలి కదా అని నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పాను, కానీ చిన్నాడు అన్నయ్య బాధ చూడలేక నేను 1,00,000 రూపాయలు తీసుకొస్తాను అని చెప్పాడు. ఆడు కూడా డెలివరీ బాయ్గానే పని చేస్తున్నాడు కదా, వాడికి మాత్రం ఎవరు అప్పిస్తారో ఏం చెయ్యాలో తెలియక పెద్దన్నయ్య ఆ అప్పు గురించి డబ్బుల గురించి బాధపడుతున్నాడని మీ దగ్గరే ఫోన్పేలో ఆ డబ్బులు తీసుకున్నట్టున్నాడు నాన్న అని అంటూ ఉంటాడు. సాగర్ కూడా, అంటే పెద్దోడే ఈ డబ్బు తీసుకున్నాడనమాట, పెద్దోడిని అడుగుతాను అంటూ ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ అయితే చందు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని రామరాజు అంటూ ఉంటాడు. ఎలాగో వాడు ఇంటికి వచ్చే సమయం అయ్యింది కదా, ఇంటికి వచ్చాకే అడుగుతాను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే ఇంటికి వస్తాడు. చందు ఇంటికి రావడంతో అందరూ సీరియస్గా ఉండడంతో ఏమైంది అని అంటూ చందు అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేబా, నువ్వు ఇప్పుడేగా వచ్చావు, లోపలికి రా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇప్పటి వరకు తెగరెచ్చిపోయావు కదా, ఇప్పుడేంటి బావగారు రాగాల్ని లోపలికి తీసుకువెళ్ళిపోతున్నావు, నిజ నిజాలు బయటపడాలి కదా, ఇక్కడే బావగారిని ఉండనివ్వు, బావగారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది వల్లితో ప్రేమ అయితే. ఇప్పుడు నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఏమైంది నాన్న, ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా వేదవతి అయితే, రే పెద్దోడా, నీకు చిన్నోడు 1,00,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఆ మాట విని చందు షాక్ అయిపోతూ ఉంటాడు. నీకు 1,00,000 రూపాయలు వాడు ఇచ్చాడంట కదా, ఆ డబ్బులు మీ నాన్నకి తెలియకుండా మీ నాన్న అకౌంట్లో నుంచి తీశాడట, ఆ డబ్బులే నీకు ఇచ్చాడని చెప్పి ప్రేమ అంటుంది.
చిన్నోణ్ణి మీ నాన్న ఆ డబ్బులు ఎందుకు తీసావని చెప్పి కొట్టారు. వాడేమీ సమాధానం చెప్పలేదు. ప్రేమ మాత్రం ధీరజ్ని కొట్టడం చూడలేక చందు బావగారికి ఆ డబ్బులు ఇచ్చారని చెప్పి అంటుంది. ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ధీరజ్ వంక చూస్తాడు చందు. అయితే తలదించుకుంటాడు. అంటే ఆ రోజు వీడికి అప్పటికప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నాను. నాన్న ఫోన్పేలో నుంచి వీడు డబ్బు తీసుకున్నాడా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే చెప్పరా, ఆ డబ్బులు నీకు ఇవ్వలేదని చెప్పు, వీడే వాడుకున్నాడని చెప్పు. నువ్వు ఎప్పుడూ కూడా నాతో అబద్ధం చెప్పవు కదా. చెప్పరా, డబ్బులు అవసరమైతే నువ్వు నన్నే అడుగుతావు కదా. వాడి దగ్గర నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు, వీడిని వెంటనే బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇక రామరాజు మాటలకి అప్పుడే ఇక చందు అయితే వాడు డబ్బులు నాకే ఇచ్చాడు నాన్న అని చందు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి గురించి నేను అప్పు చేశాను, వాళ్ళు పెళ్లికి ముందు నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారు పెళ్లి ఖర్చులు కని, లేకపోతే పెళ్లి ఆగిపోతుందని బెదిరించారు. పెళ్లి ఆగిపోతే నా పెళ్లి జరగలేదని నువ్వు బాధపడుతున్నావు. అప్పటికే మళ్ళీ నీకేమవుతుందని భయంతో నేనే వెంటనే ఆ 10 లక్షలు సేటు దగ్గర అప్పు చేశాను. వీళ్ళు 10 రోజుల్లో ఇస్తామన్న వాళ్ళు 2 నెలలైనా ఇవ్వలేదు. సేటు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నని అడుగుతానని నీకు తెలియకుండా నిన్ను మోసం చేసి ఈ డబ్బులు నేను సేటు దగ్గర అప్పు చేశానంటే నువ్వు తట్టుకోలేవని ఆ డబ్బుల గురించి నేను ఎంతో నలిగిపోయాను. అప్పుడే నేను బాధపడుతూ ఉంటే చిన్నోడు అందాక ఈ డబ్బులు ఇవ్వు అంటూ 1,00,000 రూపాయలు తీసుకువచ్చాడు. నేను కూడా అక్కడక్కడ సర్ది 2 లక్షలు మొత్తం 3 లక్షలు సేటుకి ఇచ్చి మరో 2 నెలల్లో తీర్స్తానని చెప్పాను. తరువాత మా అత్తగారు మొన్న డబ్బులు తీసుకువచ్చి ఆ డబ్బులు ఇచ్చింది. నేను వల్లితో మాట్లాడడం మానేశానని, తనని దూరం పెడుతున్నానని అప్పుడు డబ్బులు తీసుకువచ్చి వాళ్ళు ఇచ్చారు అని అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి అప్పుడే రామరాజు అయితే నా కొడుకు చేత పెళ్లికి ముందే అప్పు చేయించారా, అంటే మీకు పెళ్లికి ముందు ఆస్తి ఏమీ లేదన్నమాట, మీరు మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నారా అని అంటూ రామరాజు ఇక వల్లిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే నర్మద అయితే అవును మావయ్య, వీళ్ళు ఇదివరకే పేదవాళ్ళు మోసం చేసి తిమ్మిని బొమ్మిని చేసి కోటీశ్వరం అని వీళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మరీ చందు బావగారిని పెళ్లి చేసుకున్నారు అని మొత్తం నిజాన్ని బయట పెడుతుంది నర్మద. అప్పుడే ఇక రామరాజు వల్లి చంప పగలగొడతాడు. వల్లి చంపకు పగలగొట్టి నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక వల్లిని ఇంట్లో నుంచి రామరాజు బయటికి గెంటేస్తాడు. ఇదంతా కూడా వల్లి ఆ క్షణమే మొత్తం తను ఊహించేసుకుంటూ ఉలిక్కి పడిపోతూ ఉంటుంది. తను అక్కడి నుంచొని ఊహించుకుంటుంది. తర్వాత చందు అయితే ఆ డబ్బులు నా ఫ్రెండ్కి నేను అడ్డమున్నాను నాన్న, కానీ వాడు నన్ను మోసం చేశాడు, మోసం చేసి వాడు డబ్బులు ఎగ్గొట్టాడు. ఆ అప్పు ఇచ్చిన నేను షూరిటీ ఉన్నానని అతను నా పీకల మీదుగా కూర్చుని ఉంటే ఏమీ చెయ్యలేని దిక్కులేని పరిస్థితిలో చిన్నోడు ఆ డబ్బులు నేను ఇస్తాను అని నా కష్టాన్ని చూడలేక వాడు నాకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అప్పటికి అడిగాను నాన్న, కానీ ఆడు నేను బాధపడుతుంటే చూడలేకే ఆ డబ్బులు ఇచ్చాడు, అంతే తప్ప వాడి కోసమో వాడి భార్య కోసమో కాదు నాన్న అని అంటూ ఉంటాడు చందు. ఇక ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు అయితే రే ఏంట్రా ఇదంతా, ఆ విషయం నాకే చెప్తే నేనే ఆ డబ్బులు ఇచ్చేవాడిని కదా, ఎందుకు మీరు ముగ్గురు ఇంతలా బాధపడడం, ఇంతలా నలిగిపోవడం, ఇంకెప్పుడూ కూడా మీకే కష్టం వచ్చినా సరే ఈ నాన్న ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు అని అంటూ ఉంటే విన్నావా వల్లి, నా జల్సాలకి నాకు మా ఆయన డబ్బులు ఇచ్చాడని నోటికొచ్చినట్లు మాట్లాడావు కదా, మావయ్య గారిని ఇంకా రెచ్చగొట్టావు కదా, మరి ఇప్పుడేమంటావు, ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు, బావగారు ఎవరికో షూరిటీ ఇచ్చి అడ్డం ఉండి ఈ డబ్బులు బావగారి కారణంగా నా భర్త తీయాల్సి వచ్చింది, నువ్వన్న మాటలకి ఇప్పుడు క్షమాపణ చెప్తావా అని అంటూ ప్రేమ నిలదీస్తూ ఉంటుంది వల్లిని.
అప్పుడే ఇక ఈ మధ్య వల్లికి నోటి దురుసు ఎక్కువైపోతుంది. గొడవ జరుగుతుంటే గొడవని పెద్దది చేయడానికి చూస్తుంది తప్ప గొడవని సర్దమంచడానికి చూడడం లేదు అని చందు కూడా ఇక వల్లినే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.